లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి చేసుకుంది. ప్రేమించిన విఘ్నేష్ శివన్ను కొద్దిసేపటి క్రితం వివాహమాడింది. ఉదయం 8:30 గంటలకు మహాబలిపురంలో నయన్ విఘ్నేష్ వివాహం ఘనంగా పూర్తయింది. ఓ రిసార్ట్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, సూర్య, అజిత్, కార్తీ, విజయ్ సేతుపతి, సమంత సహా పలువురు సినీ ప్రముఖులు నయన్ వెడ్డింగ్ కు హాజరయ్యారు. వధూవరుల్ని దీవించారు. మహాబలిపురంలోని ఓ లగ్జరీ రిసార్ట్లో నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి జరిగింది. పెళ్లి వేడుక కోసం రిసార్ట్ మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. రిసార్ట్లో 129 గదులుండగా అన్నింటినీ వారం పాటు బుక్ చేశారు. పెళ్లి తర్వాత ఇదే రిసార్ట్లో రిసెప్షన్ కూడా నిర్వహించబోతున్నారు. వీళ్ళిద్దరూ సౌత్ ఇండస్ట్రీలోనే బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్. దాదాపు 6 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందే లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న నయన్, విఘ్నేష్ ఇవాళ పెళ్లితో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. గతేడాది మార్చి 25న వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పటి నుంచి ఎన్నో రూమర్స్ వినిపించాయి. పెళ్లి కూడా ఎప్పుడూ అయిపోయిందని, నయనా ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో కోడే కూసింది. చివరకు జూన్ 9న పెళ్లంటూ విఘ్నేష్ శివన్ ప్రకటించారు. మ్యారేజ్ కంటే ముందే దోష నివారణ పూజలు సైతం పూర్తి చేసింది ఈ కపుల్. తమిళనాడులోని పలు ఆలయాలతో పాటు షిరిడి, శ్రీకాళహస్తి, తిరుమల లాంటి పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మొదట తిరుమలలో సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారు. కానీ రవాణాతో పాటు ఇతర ఇబ్బందులు వచ్చాయి. దీంతో వెడ్డింగ్ వెన్యూ మహాబలిపురానికి షిఫ్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం అక్కడే వీరిద్దరూ ఏకమయ్యారు. నయనతార అంటే సౌత్ ఇండియాలో తెలియని వాళ్ళు ఉండరు. తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అందరితోనూ నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. తమిళ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. ఒకప్పుడు గ్లామరస్ పాత్రలు మాత్రమే చేసిన నయన్ ఆ తర్వాత పూర్తిగా లేడీ ఓరియంటెడ్ పాత్రల్ని చేస్తూ లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకుంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సౌత్ హీరోయిన్గా ఆమెకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీతో కలిపి ఓ 6 డజన్ అప్కమింగ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.